सिद्ध्यर्थम आदौ भगवते वासुदेवाय स्वाहा। नमो भगवते वासुदेवाय स्वाहा। भगवते वासुदेवाय स्वाहा। नमो भगवते वासुदेवाय स्वाहा। भगवते वासुदेवाय स्वाहा। नमो भगवते वासुदेवाय स्वाहा। 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 नमो भगवते वासुदेवाय स्वाहा। नमो भगवते रंगरजनाय स्वाहा। नमो भगवते लिंगजनाय स्वाहा। भगवते प्रद्युम्नाय स्वाहा। भगवते प्रद्युम्नाय स्वाहा। भगवते अनिरुद्धाय स्वाहा। भगवते अनिरुद्धाय स्वाहा। भगवते पुरुषाय स्वाहा। भगवते पुरुषाय स्वाहा। भगवते सत्याय स्वाहा। भगवते सत्याय स्वाहा। भगवते अच्युताय स्वाहा। भगवते अच्युताय स्वाहा। भगवते अनंताय स्वाहा। भगवते अनंताय स्वाहा। ओम सूर्यप्रभं निक्षिप्य पवित्रभां निक्षिप्य आज्ञेन विवार्य ओम एकं द्वे त्रीणि चत्वारि पञ्च षड् सप्त अष्ट नव दश एकादश द्वादश गट्टिగా చెప్పండి అందరూ ఓం గట్టిగా అగ్ని भगवान के जय बोल राजा रामचंद्र भगवान के जय श्री राम जय श्री राम मां परिपातया सम्राजं च विराजं च गतिमेलं सम्राजं च विराजं च विश्वेर्याजन गृहे लक्ष्मीराष्ट्रस्य मुखे तजामासगं सृजामसे जनयन्तु देवाः ओम ते एप्यस्वादमेयो भग्निं निरजिममा पशुरुमहिमाजीवनञ्जलिशो दजा ओम निषेत्वर्जेत्वा वायुवस्तो वायुकदर्भृकुम्भाय देवताः शान्तिकर्तारः तुष्टिकर्तारः पुष्टिकर्तारः आयुष्कर्तारः अन्नाद्यकर्तारः वरदा भवन्तु दरेक्तमाश बलिं ददामि कालसुवेन्दुकरालरवाहि कङ्कणभूषणराभयम् नागधर प्रभुनायकसम्मत् नागपनागदिभाषधरन् कर्मसुगर्भपिता निर्धनिकालमिदम् निर्धनिकालमिदम् गोविन्द చెప్పండి అన్నయ్య వరుణం తరుణం బలవైరిసకం అకరధ్వజవాహనమం భూపతిం ధవలాభరణం ధవలాంబుదరం ధవలాకృతిమక్షయ పాషడరం
ప్రథమ ప్రతిత ప్రభవం ప్రకటిత భాసురభూషణతో వికటో త్రికటో త్రితగచ్చరణ వికట శివని వికటో వికటో త్రికటో త్రితగచ్చరణం వికటో త్రికటో త్రితగచ్చరణం వికట శివని వికటో వారుణతాళమిదం వారుణతాళమిదం శక్తినంతా కూడా మహాకుంభంలోకి తీసుకుని వచ్చి అక్కడి నుంచి యజ్ఞంలో ఉండేటువంటి నారాయణుడికి సకల మూల మంత్రములతో ప్రాణప్రతిష్ఠ మంత్రములతో హోమాన్ని చేసుకుని మన ఊరిలో స్థాపించుకునేటువంటి ఆంజనేయ స్వామి వారికి పరిపూర్ణమైనటువంటి శక్తిని రావడం కోసం అగ్నిని సాక్షాత్తు సూర్య భగవానుడి నుంచి గ్రహించి ఆ అగ్నిలో హోమాన్ని చేసి ప్రాణ ప్రతిష్టని మనం ఇప్పుడు హోమం నుంచి మహాకుంభంలోకి ఆ శక్తినంతా తీసుకొని మహాకుంభాన్ని ప్రదక్షిణగా రాజ్య వేద ఘోష సహితంతో మనం పైకి తీసుకుని వెళ్ళి స్వామివారి యొక్క మూల విగ్రహంలోకి గోవింద 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్
తోనాల గ్రామ ప్రజలందరికీ స్వామివారు విచ్చేసి వారి మంగళాశాసనాలు అందించి ఉన్నారు. స్వామివారు ఇక్కడ పాదం మోపారు అంటే ఆ స్వామివారి అనుగ్రహం వల్ల మీరందరూ చేసినటువంటి పుణ్యఫలమే స్వామివారి ఇక్కడికి ఏం చేస్తున్నారు. ఆ స్వామి మనం ప్రతి ఉంటే అది కూడా ఈరోజు మాటిపోయి ఒక పుణ్యక్షేత్రంగా వెలిసినటువంటి సందర్భం వచ్చింది. కాబట్టి దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీరామ్. జై శ్రీమన్నారాయణ. ప్రియ బంధువులారా, ఈరోజు శ్రీ నృసింహస్వామి ఆవిర్భవించిన రోజు, నృసింహ జయంతి. ఇప్పుడే పెద్దల ద్వారా విన్నాం. భక్తపరాధీనుడైనటువంటి స్వామి ప్రహ్లాదుడు ఆడిన మాటని నిజం చేయడం కోసం వాళ్ళ నాన్నగారు అడిగారు, ఎక్కడ ఉంటాడు హరి? ఇందుగలడు అందులేడను సందేహం వలది చక్రి సర్వోపగతుండు. నిజంగా నువ్వు చూడాలనుకుంటే ఎక్కడైనా దేంట్లో అయినా నువ్వు భగవంతుని చూడగలుగుతావు సుమా. వాళ్ళ నాన్నగారిని ప్రహ్లాదుని చెప్పాడు ఆ మాట. సరే, స్తంభంలో చూడాలనుకున్నాడు. అందుకు సిద్ధపడి స్వామి అంతటా ఆ విచిత్రమైనటువంటి రూపాన్ని, అటు మనిషి కాదు ఇటు సింహం కాదు, రెండు కలిసినటువంటి నరసింహ రూపాన్ని ధరించి అంతటా వ్యాపించి ఉన్నాడు. స్తంభంలో కావాలని కోరుకున్నాడు, చూడాలనుకున్నాడు కనుక స్తంభోద్భవుడై ఈనాటి సాయంకాలం సంధ్యా సమయంలో ఆవిర్భవించి క్రూరుడైనటువంటి హిరణ్యకశిపుణ్ణి సంహరించి ప్రహ్లాదుని రక్షించాడు, లోకాలను రక్షించాడు. అలా స్వామి అవతరించినటువంటి రోజు ఈ రోజు. మనకి ఎక్కడైనా సరే నృసింహ ఆలయాలు, ప్రసిద్ధమైన క్షేత్రాలకు వెళితే అక్కడ స్వామి తాను ఆరాధింపబడుతూ ఉంటాడు. క్షేత్రపాలకుడిగా ఒక ఆయన ఉంటాడు. ఎవరైనా ప్రతి నృసింహ క్షేత్రంలో కూడా క్షేత్రపాలకుడుగా ఉండేదేవుడు. అది యాదాద్రి కావచ్చు, లేదా ఇంకొక వాడేపల్లి కావచ్చు, ఇంకో మట్టేపల్లి కావచ్చు. ఎక్కడ నృసింహక్షేత్రమైనా అక్కడ క్షేత్రపాలకుడు ఎవరుంటారు? హనుమంతుడే ఉంటాడు. అందుకే కాబోలు మీ తోర్నాల్ గ్రామంలో హనుమంతుడి యొక్క మూర్తి ప్రతిష్ట, ఆయనకి ప్రభు అయినటువంటి కృతయుగ సార్వభౌముడైనటువంటి నృసింహస్వామి ఆవిర్భవించిన రోజు జరగడం విశేషం. నుండి మీరు అది నిందావాక్యమైన స్తుతివాక్యమైన రెండు ఒకటే ఆయనకి. అందుకే ఆయన స్పష్టంగా భగవద్గీతలో చెప్పాడు, నిందా స్తుతిర్మౌని. మీరు తిట్టినా మీరు పొగిడినా దేన్ని పట్టించుకొని వాడెవడో ఆయనే మననశీలుడు, లోకంలో మూదుడు ఋషులు అలాంటి మహానుభావుడు.
మరి వాళ్ళకి వాళ్ళ జన్మకే కారణమై వాళ్ళ ఉనికికి కారణమైనటువంటి భగవంతుడు మనం తిడితే ఆయనకి ఏమైనా ఆగ్రహం, మనం పొగిడితే ఆయనకేమో ఆనందమా? రెండు ఒకటే ఆయనకి. మీరు రాయి పెట్టినా రత్నం పెట్టినా రెండింటిని ఒకటిగానే భావిస్తాడు. ఆ పెట్టినటువంటి భక్తి, ఆ భక్తిలో ఉండే భావనని భగవంతుడు స్వీకరిస్తాడు. అందుకే పత్రం, పుష్పం, ఫలం, తోయం. నువ్వు ఒక పుష్పాన్ని సమర్పణ చేసిన, లేదు ఒక పత్రాన్ని హనుమంతుడికి దేంతో పూజ చేస్తారు? హనుమంతుడిని దేంతో పూజ చేస్తారు? తమలపాకులు, జిల్లేడు పువ్వులు, ఇవే కదా. జిల్లేడు పూలు మనం ఏమైనా తలలో పెట్టుకుంటామా? పోనీ ఎక్కడైనా ఆలయాల్లో పూజకి వాడతామా? కానీ హనుమంతుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ జిల్లేడు పూలని మనం పూజ చేయడానికి ఉపయోగిస్తాం. అర్కము అని దానికి పేరు. అది సూర్య సంబంధం కలిగింది. అందుకే కాబోలు హనుమంతుడికి ఆ పుష్పాలంటే అమితమైన ప్రియమెందుకు అంటే హనుమంతుడి గురువుగారు ఎవరు? హనుమంతుడి గురువుగారు హనుమంతుడి ప్రభువు రాముడు, హనుమంతుడి గురువు సూర్య భగవానుడు. ఆయన చిన్నతనంలో వేదాంగాలను అధ్యయనం చేయడానికి ఎవరిని మనం ఆశ్రయించాలి అని ఆదికర్త అని సూర్యుడికి పేరు. కనుక సకల వ్యాకరణము, సకల వేదాలని సూర్యుడి దగ్గర అధ్యయనం చేద్దాం, నేర్చుకుందామని సూర్యుడిని అడిగాడు, ఏమయ్యా నాకు వేదాన్ని, వ్యాకరణాన్ని ఉపదేశం చేయమని. సూర్యుడు అన్నాడు, నిజమేనయ్యా, కానీ నేను తిరుగుతూ ఉంటాను కదా. ఉదయాద్రి అంటే ఆయన ఉదయించేటువంటి స్థానం, పశ్చిమాద్రి అంటే ఆయన అస్తమించే స్థానం. కనుక ఆయన ఎక్కడా ఒక చోట ఉండడు కదా, ఆయన ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు రథంలో. మరి నేను ఎప్పుడూ తిరుగుతుంటాను కదయ్యా, మరి నువ్వు విద్యను ఎట్లా నేర్చుకుంటావు అంటే, పర్వాలేదయ్యా, నువ్వు చెప్తానంటే నేను నేర్చుకుంటాను. సరే, నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. వెంటనే హనుమంతుడు తన శరీరాన్ని పెంచి ఉదయాద్రి మీద ఒక పాదాన్ని పెట్టి ఉదయించేటువంటి స్థానంలో, అట్లాగే అస్తమించే స్థానంలో మరొక పాదం పెట్టి తన శరీరాన్ని పెంచి సూర్యుడి గమనానికి తగినట్టుగా తన శిరస్సును అటువైపు పొద్దుతిరుగుడు పువ్వు అంటూ ఉంటారా లేదా, సన్ఫ్లవర్, అదేం చేస్తూ ఉంటుంది? సూర్యుడు ఎటు తిరిగితే పుష్పం అటు తిరుగుతూ ఉంటుందా లేదా? అది హనుమంతుడిని చూసి నేర్చుకుంటూ ఉంటుంది. కనుక హనుమంతుడు కూడా తన శరీరాన్ని పెంచి ఆకాశం దాకా సూర్యుడు ఎటు వెళితే అటు ఆయన రథాన్ని అనుసరిస్తూ, సూర్యుడిని అనుసరిస్తూ, సూర్యుడి దగ్గర నవవ్యాకరణాన్ని కూడా, వేదాంగాలని కూడా తాను చక్కగా అధ్యయనం చేసినటువంటి మహానుభావుడు హనుమంతుడు. సూర్యుడు హనుమంతుడికి గురువు. ఆ సూర్యుడికి సంబంధించినటువంటి పూలే మనకి అర్కములు అంటే జిల్లేడు పూలు. అందుకే ఆయనకి జిల్లేడు పూలతో పూజ చేయడం ఇష్టం కాబోలు మనకి హనుమదాలయాల్లో జిల్లేడు పూలతో పూజ చేస్తారు. ఏంటి హనుమంతుడి గొప్పతనం? ఇలాగ మనం విన్నా, హనుమంతుడిలో తాను గొప్ప బలవంతుడని, తాను గొప్ప పరాక్రమవంతుడని, తనకంటే గొప్పవాడు లేడని ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి గర్వము, అహంకారము ఉండదు. సుగ్రీవుడు, వాలి ఇద్దరు అన్నదమ్ములు. సరే, సుగ్రీవుణ్ణి చావగొట్టి సుగ్రీవుడి రాజ్యాన్ని, సుగ్రీవుడి భార్యని అన్నింటినీ లాక్కున్నాడు వాలి. పాపం సుగ్రీవుడు ప్రాణాలు తప్పించుకొని ఎక్కడో ఋషముఖ పర్వతం మీద ఉంటే, అదేదో సివిలియన్స్ ఉండే ప్రాంతం అనుకోండి, అంటే ప్రజలు ఉండే ప్రాంతం. నిజానికి వాళ్ళు యుద్ధం చేసేటప్పుడు సివిలియన్స్ మీద బాంబులు వేయకూడదు, కానీ వాళ్ళు ప్రయోగం చేశారు. కానీ అది కాస్త ఆ సివిలియన్స్ ఉండే ప్రాంతానికి అది కనెక్ట్ అయింది. ఇప్పుడు వాడిని వెనక్కి రమ్మంటే వస్తుందా? వదిలిన తర్వాత మన చేతిలో ఉండదు. అది చేయవలసినటువంటి నాశనాన్ని చేస్తుంది. కానీ రామ బాణం అలా కాదు. రాముడు వదిలిన బాణం లక్ష్యాన్ని అవసరం అనుకుంటే ఛేదించి మళ్ళీ వెనక్కొచ్చి రాముడి అమ్ముల పొదలోకి చేరుతుంది. ఇది రాముడి యొక్క పరాక్రమం. రాముడి చేతిలో వదలబడినటువంటి ఆ బాణం. జై శ్రీరామ్.